ప్రస్తుతం దేశంలో సైబర్ నేరాలనేవి చాలా దారుణంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా తయారైందంటే రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఎవరో ఒకళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళ బారిన పడటం, భారీ స్థాయిలో డబ్బులు కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. మనం దీని గురించి గత 2-3 సార్లు కూడా వీడియోలు చెప్పుకోవటం జరిగింది. దేశంలో కొంత ప్రముఖ వ్యక్తులు కూడా ఈ బారిన పడినటువంటి సంఘటనలు. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, నిన్న హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. ఒక పెద్ద ఆయనకి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాము, సో మీ పేరుతోటి ఒక పార్సిల్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, మాదక ద్రవ్యాలు ఉన్నాయి అని బెదిరించి కేసు లేకుండా ఉండటానికి ఇంత మొత్తం అమౌంట్ కావాలని చెప్పడంతో ఆ సీనియర్ సిటిజన్ ఎస్బీఐ బ్యాంకుకు వెళ్ళి ఆయన ఖాతాలో ఉన్నటువంటి డబ్బు మొత్తం డ్రా చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. సో ఆయన ఫేస్లో ఉన్నటువంటి ఆందోళన, ఆయన కంగారు ఇవన్నీ గమనించినటువంటి క్యాషియర్ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి అతను నేరుగా మేనేజర్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి జరిగింది ఏంటి అనేది కనుక్కుని అతని కౌన్సిలింగ్ చేయగా అతను మొత్తం మ్యాటర్ చెప్పటం. దీంతో ఆన్లైన్లో కొన్ని వీడియోలు చూపించి ఇదంతా ఒక మోసం, ఒక ట్రాప్ అని చెప్పి సైబర్ పోలీసులకి ఇన్ఫామ్ చేయటంతో వాళ్ళు కూడా వచ్చి అతని కౌన్సిలింగ్ చేసి ఇదంతా ఒక ఫ్రాడు, డబ్బులు దండుకోవటానికి ఇలా చేస్తూ ఉంటారని చెప్పి ఆయనకి ధైర్యం చెప్పి ఇంటికి పంపించడం జరిగింది. సో ఇది జరిగినటువంటి సంఘటన. సో దీనికి ఎవరో అతీతులు కాదు. దాదాపుగా అందరికీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నాకు కూడా ఫోన్ వచ్చింది, నిన్ననే వచ్చింది ఫోన్. నాకు కూడా ఒక వ్యక్తి ఫోన్ చేసి, ఢిల్లీ పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు ఫైల్ అయ్యింది, మీ మొబైల్ నెంబరు చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యింది, మీ మీద కేసు ఫైల్ చేస్తున్నాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాము, మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది XYZ అని చెప్పి నాకు కూడా చెప్పారు. సో ఆల్రెడీ వీటి గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి, ఎన్నోసార్లు నేనే వీడియోల్లో చెప్పాను కాబట్టి వాటి గురించి నేను పెద్దగా కేర్ చేయాలి. అవునా, నిజమా, ఓకే, వారెంట్ ఇష్యూ అయితే పంపించండి, మా లాయర్తో మాట్లాడుకుంటాను, మై లీగల్ టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పాను నేను. సో మిమ్మల్ని ఖచ్చితంగా మీరు స్టేషన్కి రావాలి, అరెస్ట్ చేస్తామంటే ఫస్ట్ యూ సర్వ్ ద నోటీస్, ముందు మీరు నోటీస్ సర్వ్ చేయండి, అప్పుడు మనం ఏంటనేది లీగల్గానే ప్రొసీడ్ అవుదాము అని చెప్పి. మీ మీద కేసు రాకుండా ఉండాలంటే అవసరం లేదు, కేసు వస్తే రానివ్వండి, నేనే తప్పు చేయలేదు కదా, ఐ విల్ ప్రూవ్ లీగల్లీ ఇన్ కోర్ట్, సింపుల్గా చెప్పేసి. సో దాంతో కాల్ కట్ చేయటం అలా వంత అయింది. సో ఇలా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది చెయ్యరు. ఇది కేవలం ఒక డబ్బులు దండుకోవటానికి చేసేటువంటి ఒక ట్రిక్ మాత్రమే. మీరు నిజంగా ఏదైనా నేరం చేసుంటే, ఒకవేళ మీ పేరుతోటి ఎవరైనా నేరం చేసుంటే, అది ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇంకో దేశమే కావచ్చు, ఎక్కడైనా కానీ ముందు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ నియర్ బై పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత లోకల్ పోలీసులను తీసుకునే మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. సో ఎవరంటే వాళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసాం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, తలుపులన్నీ వేసేయండి, మీ కేసు మాఫీ చేస్తామంటే ఇలాంటి బూటకపు కబుర్లు నమ్మొద్దు, దయచేసి డబ్బులు పోగొట్టుకోవద్దు.